నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిధిలోని పొలాల్లో ఉన్న కరెంటు మోటార్లను తరచుగా దొంగతనాలకి పాల్పడుతున్న కత్తుల గోపి, పొట్లూరు పూర్ణచంద్రరావు, చౌటూరు శ్రీనులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 5 లక్షల విలువ చేసే 25 మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య తెలిపారు. ఈ మేరకు టీపీ గూడూరు పోలీస్ స్టేషన్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిందితులు కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించామన్నారు. వేసవికాలం సెలవుల కారణంగా బయట ఊర్లకు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించి దొంగతనాలు జరగకుండా సహకరించాలని కోరారు. మోటార్ల కేసును ఛేదించడానికి సహకరించిన పోలీసు బృందానికి ఎస్పీ కృష్ణకాంత్ నగదు రివార్డులు అందజేశారు. రికవరీ చేసిన మోటార్లను పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసయ్యి మోటార్ దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇదంతా కూడా రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్ట్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు వాళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యి ఈ 25 మోటార్లని రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముద్దాయిలు కత్తుల బాబీ, ఇతను అతను అసోసియేట్ పూర్ణచంద్రరావు అండ్ ఇంకొకటి చౌటూరు శ్రీను, ఈ ముగ్గురు ఇంకొక జోనాయిల్ ఇంకొక చిన్న అబ్బాయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత 4 నెలలుగా రైతుల దగ్గర ఉన్న మోటార్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇవి చాలా దఫాలుగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి. సో ఈ కంప్లైంట్స్ దృష్టి సారించి ఎవరైతే చేస్తున్నారో కత్తుల బాబీ అని అతను వాళ్ళని దృష్టి సారించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏంటంటే పగటిపూట ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఎక్కడ మోటార్లు ఉన్నాయో చూసుకుని దొంగతనం చేస్తుంటారు ఇద్దరు కలిపి. అలాగే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మిగతా చిన్న వ్యాపారాలు అంటే ఐరన్ అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ మోటార్లు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుని వీళ్ళ పాయింట్ చేసుకుని నైట్ టైము ఈ దొంగతనం చేస్తుంటారు. మనందరికీ తెలుసు గత 5 నెలలుగా రూరల్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా దీని మీద దృష్టి సారించారు. ఇప్పటికీ 103 మోటార్లు రికవరీ చేయడం జరిగింది దఫాలుగా. ఇవన్నీ కూడా రైతులకి ఎంతో ఉపయోగకరమైనవి. నీరు ఎంత ముఖ్యమో పైరుకి అందరికీ తెలుసు. సో ఈ మోటార్లు పట్టుకోవడం వల్ల చాలామంది రైతులు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. సో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు గాను ఈ టీమ్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నెల్లూరు ఎస్పీ సార్ సంబంధించి అందరికి కంగ్రాచులేట్ చేస్తామండి. ఇవి మొత్తం 11 కేసులుగా నమోదు చేయబడినవి. ఈ ఓన్లీ తోటపల్లి గూడూరులో ఒక 5 కేసులు, అలాగే వి సత్రం పరిధిలో 3 కేసులు, అలాగే ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళందరి మీద కేసులు కట్టడం జరిగింది. మేము చెప్పదలసింది ఏంటంటే ఈ దొంగతనాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా పట్టుకున్నప్పుడు ఇలా రికవరీ చేస్తాము. అలాగే ఈ దొంగతనాలే కాదు చాలా విషయాలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి కొంతమంది ఈ వ్యసనాలకు కానీ లేకపోతే ఆర్థికంగా కోసం కానీ ఈ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఇళ్లలోంచి బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా వాళ్ళు సిస్టమ్ అలర్ట్ చేసుకోవడం, ఊరు వెళ్ళడం, ఈ సెలవులు ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ వచ్చి పిల్లలకు కూడా ఊరు వెళ్తూ ఉంటారు. సో దీనికోసం ఎవరైనా పోలీసుల సహాయం మీరు తీసుకొచ్చండి. దీన్నే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది. అదేంటంటే ఊరు వెళ్ళిన తర్వాత మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా పలానా తేదీని ఉండమని చెప్తే ఆ ఇంటిని మనం వాచ్ చేయడం జరుగుతుంది. సో ఎవరన్నా పబ్లిక్ ఇలాంటివి జరిగినప్పుడు ఈవెన్ మా పోలీసులకి మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే
రిక్వెస్ట్ చేస్తే మా వారు చూస్తారన్నమాట పోలీసులు అందరూ కూడా. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ 25 మోటార్లు కాను మొత్తం ఏంటంటే 5 లక్షల రూపాయలు వర్క్ చేసే మోటార్ని డిటెక్ట్ చేయడం జరిగిందండి. పోలీసులు అయితే ఎవరు చూడరు, కానీ ఇన్ఫర్మేషన్ కూడా మాకు పబ్లిక్ నుంచి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు తాగుతున్నారు చెప్పండి అని మనం ఎవరైనా అడిగితే తెలియదని సమాధానం ఎక్కువ వినిపిస్తుంది. వాళ్ళకి ఎలా వచ్చింది కూడా అడగలేదు, ఎవరు తాగుతున్నారో అని అడిగాం మనము. సో ఆ సర్వే ఎవరు తాగుతున్నారు, ఎటువంటి వాళ్ళు అంటే పేరు చెప్పడానికి కూడా చాలా మంది రావట్లేదు. బట్ పలానా వాళ్ళు తాగుతున్నారు, పలానా వాళ్ళు అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు అని మీరు పబ్లిక్ నుంచి కానీ మీ మీడియా ద్వారా కానీ తెలిస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఇవ్వండి, తీసుకుంటాము. సో మీ ద్వారా అందరికీ కూడా చెప్తున్నాం. పలానా ఏరియా ఉంది, ఆ పలానా ఏరియాలో తాగుతారు అని అంటే ఇప్పుడు పోలీసులు ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడే ఉన్నా కూడా ఎక్కడేం జరుగుతుంది చూడడానికి మేము డ్రోన్ సర్వేలెన్స్ పెట్టాము, సీసీ కెమెరాస్ కూడా పెడుతున్నాము. సో అలాంటి ఎవరు వెళ్ళలేని ప్లేస్లో కూడా సర్వేలెన్స్ చేసి పట్టుకోవచ్చు. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఎక్కడ ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్కులు, వెళ్ళలేని శ్మశాన వాటికలు అట్లాంటి చోటు కూడా నైట్ తాగటము లేకపోతే ఈ గాంజా ఎట్లన్నా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము చేస్తాము. ఒకవేళ చేయకపోయినా కూడా మాకున్న సమాచారం మేరకు అక్కడ మేము ఖచ్చితంగా డ్రోన్స్ కెమెరాస్ వాటి డిటెక్ట్ చేస్తాం. సిఎంఆర్ అండ్ చందన బ్రదర్స్ లో వెండి వెలుగులు 2500 రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. వెడ్డింగ్ సెలబ్రేషన్ సేల్. మా కంచి మాస్టర్ వీవర్స్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపడేట్టుగా నేయించిన కంచిపట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి. వేలాది రకాల కంచిపట్టు, ధర్మవరం, దేవరాగ పట్టు, ఇక్కత్ పట్టు, కామాఖ్య పట్టు, సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచిపట్టు చీరలు కంచి ధరలకే. ప్యూర్ జార్జెట్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ వర్క్ సారీస్, కాటన్ చీరలు, నేత చీరలు, పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే. మెన్స్ వెడ్డింగ్ సూట్స్, షెర్వానీస్, కుర్తా పైజామా, బ్రాండెడ్ రెడీమేడ్స్, విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిట్టుపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్, సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.